ఫస్ట్ ఊబర్ ఎట్లా ఇస్తుందో చూడండి. 3 కిలోమీటర్న్నర పోవాలంట. 3 కిలోమీటర్ .1 డ్రాపింగ్. మొత్తం 43 రూపాయలు ఇస్తారంట. అంటే 44 రూపాయలు అనుకోండి. సరే, ఫస్ట్ తర్వాత కొంచెం మన బాధలు ఇట్లా చూడండి. బాధలు మీకేముంటాయి అంటారు కదా, ఈ పిన్ పోవడం కానీ, బ్యాటరీలు పోవడం కానీ ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి. ఈ అన్నవాళ్ళు ఇట్లా అలీం అంటే అలీం కాదు, అదే పాయసం ఇచ్చారు తినమని. అంతలోపల చూద్దాం. తర్వాత ఇక మళ్ళీ తిన్నాక మళ్ళీ మన కష్టాల్లో పోదాం. సిఎన్జిగా అంటే 3 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేయించాలి. చిలకలగూడలో టిప్పు కాడ చేయించినాం. చేంజ్ చేసి వేరే గ్యాస్ పెడతాడు. దానికి 2000 ఛార్జ్ చేస్తారు. 2028 వరకు ఉంది. ఆటో కొన ముంగట ఇవన్నీ ఆలోచించండి. ఇంకా బండికి నువ్వు ఏం చేయించినావు అంటే వెనకాల సైలెన్సర్ పొక్కబడ్డది. దాన్ని మళ్ళీ వెల్డింగ్ కొట్టించి ఆల్రెడీ 3-4 సార్లు కొట్టించిన. అంటే అది మొత్తం జింక్ పట్టిపోయింది. చూపిస్తా పరి. అది కొత్తది అయిపోయాలంటే మళ్ళీ 7,000 అంట. 7,000 కావాలంటే కింద మీద ఆలోచిస్తున్నాను. అందుకని ఇక వీలైనప్పుడల్లా వెల్డింగ్ కొట్టిపిస్తూ ఉన్నా. ఇది ఎంత కర్రగా అయింది. సరే చూడండి. రాజు ఆటో వ్లాగ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 1వ తారీఖు ఏప్రిల్, అంటే 4వ నెల 2025. సోఫా సెట్లు ఉన్నాయి మంచిగా కూర్చోనికి. ఈరోజు అంటే బుకింగ్ చేసినాం అంటే కొన్ని చేసిన, ఒక 800 వరకు చేసిన మధ్యాహ్నం వరకు. ఇక రైట్ సైడ్ ఒక పిన్ గుంస్తుంది, సెల్ఫ్ బ్యాటరీ వేస్తలేదు. ఫస్ట్ సెల్ఫ్ బ్యాటరీ చేయించుకున్నా, అది చూపిద్దాం అనుకున్నా కానీ బ్యాటరీ లో ఉందని చూపించలే. తర్వాత పార్క్ పిన్ కాడికి వచ్చిన. దాని తర్వాత సైలెన్సర్ చేయించిన. ఆల్మోస్ట్ ట్యాంక్ చేయించిన మొన్న. మొత్తం ఈ నెల అంతా 7,000 ఖర్చు వచ్చింది. మెయింటెనెన్స్ కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే మెయింటెనెన్స్ ఏమి ఉండకపోవచ్చు, కానీ సెకండ్ హ్యాండ్ ఆటోలు తీసుకున్న వాళ్ళకు మెయింటెనెన్స్ ఉంటుంది. మీకు ఫస్ట్ ఊబర్ ఎందుకు చూపించిన చెప్పన్నా, ఛార్జీలు ఏ రకంగా ఇస్తున్నా అంటే 8 కిలోమీటర్ పోతే 4 మొత్తం అప్ అండ్ డౌన్ అవి పికప్కి మళ్ళీ డ్రాపింగ్కి మొత్తం పోతే 8 కిలోమీటర్లు పోతే 44 రూపాయలు ఇస్తుంటారు. చూసి ఆలోచించి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఎవరు ఆపేది ఏమి ఉండదు. పాపం అన్నవాళ్ళు చాలామంది ధర్నాలు చేస్తుండ్రు. ఈ కంపెనీకి సిగ్గుశరం ఉండదు. ఇంతమంది ధర్నాలు చేస్తుండ్రు. ఎవడన్నా రేట్లు పెంచుతాడని ఇంకా తగ్గించిండు. సరే, ఇది ఎంతవరకు వస్తుందో చూద్దాం. అంటే నువ్వు అందులో పార్టిసిపేట్ చేస్తలేవా అంటే నేను చేస్తలేను, నాకు తెలియదు ఎక్కడో. ఇంకొకటి ప్లేస్ నాకున్న కష్టాలు నాకున్నాయి అట్లని. కాకపోతే ఏంటంటే ఊబర్ని అయితే బైకాట్ చేసిన. మొన్న ఒకటే రోజు ఎందుకో గంట సేపు ఆన్ చేసిన 1,464 రూపాయలు పడ్డాయి. అందరు పడాయి, నాకు ఒక్కని పడ్డది. ఎందుకో ఏమో నాకిలో తెలియదు. నేను పెద్ద అది యూట్యూబర్ నన్ను అట్లా ఏం వేయలేదు, అంత సీన్ లేదు. యూట్యూబర్గా ఎవడుగా వాడు ఇంటర్నేషనల్ కంపెనీ, ఇవన్నీ పట్టించుకోడు వాడు.